పురుషులు ఆల్వేస్ సెక్స్కి సిద్ధంగా ఉంటారు 24 అవర్స్. ఇక్కడ 30 లేపితే సో వాళ్ళ బాడీలు అలా దేవుడు అలా సృష్టించాడు. స్త్రీలకు కూడా అలా కూడా సిద్ధంగా ఉంటాయి సార్ బాడీ, అంటే సెక్స్కి ఎప్పుడైనా ఆల్వేస్ సిద్ధంగా ఉంటాయా? సేమ్ సార్, అవునా? అబ్సల్యూట్లీ సేమ్. ఓకే. ఫీమేల్స్లో ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సప్రెస్ చేసుకుంటారు చిన్నప్పటి నుంచి, సొసైటల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేకపోతే వాళ్ళు పెరిగే ఎన్విరాన్మెంట్ వల్ల కానీ వాళ్ళు సప్రెస్ చేసుకోవడం వల్ల తప్ప బాడీ మేల్ అండ్ ఫీమేల్ బాడీస్ ఆర్ అబ్సల్యూట్లీ సేమ్. వాళ్ళ బ్రెయిన్ దగ్గర నుంచి కానీ వాళ్ళ హార్మోన్ల దగ్గర నుంచి కానీ కంప్లీట్లీ సేమ్. ఈ మధ్య ఫిమేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ కేసెస్ నేను చాలా చూస్తున్నాను. సో దీంట్లో ఏంటంటే సార్ మంచి ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి సార్. చాలా మంది ఇప్పుడు హస్బెండ్స్లో ఉన్న ప్రాబ్లం ఏదో మీరు ఇంతగా చెప్పారు కదా, ఈ మెడికేషన్స్ తీసుకోవడం వల్ల ఎక్సలెంట్ చేంజెస్ కనిపిస్తుంది సార్. వాళ్ళ సెక్షువల్ లైఫ్ మళ్ళీ నార్మల్ అవుతుంది. సో వాళ్ళు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అది మీలో ఉన్న చిన్న సమస్య. అది అంటే ట్రీటబుల్ ప్రాబ్లం. అంటే మనకు జ్వరం వస్తే మనం మెడిసిన్ ఎలా తీసుకుంటాం, సెక్స్ సమస్యలు కూడా ఇలాంటివే సార్. కరెక్ట్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెక్స్ ప్రాబ్లమ్స్ని రోగంలాగా చూడొద్దు. రైట్. మనకి ఎనీ ఫీవర్స్ కానీ ఎలా వస్తున్నాయో ఇవి కూడా అలానే వస్తాయి. సింపుల్ మెడికేషన్ తీసుకోవడం ద్వారా మనం జ్వరం ఎలా తగ్గించుకుంటున్నామో సెక్షువల్ ప్రాబ్లమ్స్ని మళ్ళీ నార్మలైజ్ చేసుకోవచ్చు. సో రెండు మనం మైండ్లోకి వెళ్ళి తీసేయాలి ఇది రోగం అని. సార్ ప్రతి మనిషిలో ఒక మగవాళ్ళలో 4 స్టేజెస్ ఉంటాయి. బ్రహ్మచర్యం అని అంటే మన పెళ్ళి అయ్యే వారికి ఒక ఫేజ్, ఆ టైంలో ఎట్లా ఉండాలి ఏముండాలి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ హస్బెండ్ లాగా ఉండడం. ఇవన్నీ మన పురాణాల్లో చెప్పాను. సో సెక్స్ అంత పురాణాల్లో కూడా దాని గురించి డిస్కషన్ ఉంది. అంత మంచి దాన్ని మన వాళ్ళు ఏదో బూత్లాగా ఆలోచించడము లేకపోతే అదేదో సమస్యలాగా అనుకోవడము. సో అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్. ఎటువంటి ప్రాబ్లం అయినా దేర్ ఆర్ ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ ఆప్షన్. మనం సర్జికల్ సైడ్ అయితే ఇంకా అమేజింగ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సూపర్ సార్. ఇప్పుడు సెక్స్ అనేది ఒక సంవత్సరంలో లేదా నెలలో ఒక వారంలో ఎన్నిసార్లు చేస్తే హెల్దీ? దీనికి యాజ్ సచ్ రోజుకి 10 సార్లు చేసినా హెల్దీ సార్. రోజుకి 10 సార్లు చేసినా హెల్దీ. నేను కొన్ని వీడియోస్ చూసినాను సార్. వాళ్ళు ఎట్లా చెప్తారంటే ఎక్కువ సార్లు చేస్తే వీర్యం అయిపోయి వీక్ అయిపోతారు. నాన్ సెన్స్ సార్. దేర్ ఈజ్ నో సైంటిఫిక్ బ్యాకింగ్, నో సైంటిఫిక్ డేటా. అంటే ఏదైనా సార్ మనం ఇండియాలో ఇంత రీసెర్చ్ జరగకపోవచ్చు సార్, కానీ ప్రపంచ దేశాల్లో ప్రతి చిన్న విషయానికి రీసెర్చ్ చేస్తారు. ఈ చెయ్యి ఇలా లేపడం నార్మలేనా అనే దాని పేరు కూడా రీసెర్చ్ చేస్తారు వాళ్ళు. సో సెక్స్ గురించి ఎక్స్ట్రీమ్ రీసెర్చ్ జరిగినాయి. సో ఎన్నిసార్లు సెక్స్ చేసినా ఇద్దరు కపుల్స్ హ్యాపీగా చేయడం ఇంపార్టెంట్. కన్సెంట్ కూడా ఇంపార్టెంట్. అంటే మీరు ఏదో చేద్దాం అనుకోవడం మీ అపోజిట్ పార్ట్నర్ కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. లేకపోతే మీరు ఒక పార్ట్నర్తో చేసినా శవంతో చేసినా ఒకటే కదా. మోస్ట్ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్, హ్యాపీగా చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ సార్. కానీ దీంట్లో ఒక పాయింట్ ఉంది సార్, మీరు ఎలా అనేసరికి నేను ఈ క్వశ్చన్ ఎలా అడగాలో అర్థం కావట్లా. సెక్స్ అడిక్షన్, దీని నుంచి ఎలా బయటపడాలని అడగాలనుకున్నాను. మీరేమో రోజుకు 10 సార్లు చేసినా పర్లేదంటే మన వాళ్ళు ఆఫీస్లో సెలవులు పెట్టి మరి అదే పనిలో ఉంటారు. సార్ ఇట్స్ అగైన్ సైన్స్ పరంగా అయితే ఏం ఇష్యూస్ అయితే లేవు సార్. కానీ అదే పనిగా మీరు అన్న అడిక్షన్ అనేది ఇట్స్ ఓకే సార్. సెక్స్ ఇస్ ఓకే బిట్వీన్, అంటే కన్సెన్షువల్ గా ఏది చేసినా ఇట్ ఈస్ ఓకే. మీకున్నంత అడిక్షన్ మీ వైఫ్ కి కూడా ఉంటే యు ఆర్ ది లక్కీయెస్ట్ సోల్. అట్లా ఉండదుగా, వాళ్ళకి ఉండదు కాబట్టి వీడు మల్టిపుల్ పార్ట్నర్స్ ఎత్తుకుంటా ఉంటాడు. అది రాంగ్ సార్. సెక్స్ అడిక్షన్ ప్రాబ్లం ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే దీని వల్ల అవుతుంది. అంటే నేను అంటే సార్ నా దగ్గర పేషెంట్స్ రకరకాల విషయాలు చెప్తారు సార్. ఇట్లా కూడా వన్ ఆఫ్ ది పాయింట్ నేను విన్నాను సార్. అంటే ఎట్లా అంటే మా వైఫ్ సెక్స్ ఒప్పుకో సార్, నాకు సెక్స్ కోరికలు ఉన్నాయి, నేను ఏం చేయమంటారు అంటే అది నన్ను ఏం చేయమంటారు, నేను ఆపుకోలేకపోతాను. నేను అందుకే మల్టిపుల్ పార్ట్నర్స్. నేను ఒకటే సింపుల్ చెప్తా, బాత్రూంలో పోయి హస్తప్రయోగం చేసుకో బ్రదర్, మీకు కావాల్సిన ఆర్గాజం వస్తుంది మీకు. అది సో మీరు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీ వైఫ్ని కన్విన్స్ చేయండి. ఆమెకు అప్పుడు ప్రాబ్లం అంటే నా దగ్గర తీసుకురండి, నేను మెడికేషన్స్ ఇస్తాను. మీ ఇద్దరు మళ్ళీ మీ యూత్లో ఉన్న సెక్షువల్ డ్రైవ్ని మీ కెన్ రీక్రియేట్ ఇట్. ఫీమేల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సెక్స్ ఇస్ హెల్దీ. ఏదో చాలా మంది ఇంకొకటి సార్ ఇంకో రకమైన వాళ్ళు అంటుంటారు, కృష్ణారామ అనుకోండి రూమ్లో ఉండని ఇంట్లో ఉండడానికి ఏం బాధ, మీకు గుళ్ళకి పోయి ఉండవచ్చు.
ఎవరు చెప్పాడు సార్ ఇది? ఎక్కడన్నా రాసింది ఉందా? వాళ్ళు ఈ ఏజ్ అయిపోయిన తర్వాత దేవుడి గురించి ఆలోచించాలి. సార్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ ఉండాలి. సెక్షువల్ రిలేషన్ ఈజ్ నార్మల్, అబ్సల్యూట్లీ నార్మల్. అది రాంగ్ గానే కాదు. పుట్టుకకి మూలమే సెక్స్. అంతే. అన్ని ప్రాబ్లమ్స్ కి నార్మల్ చేయడమే సెక్స్. ఓకే, దాంట్లో తప్పు లేదు. కృష్ణారామ అనుకోవద్దు. సెక్స్ చేయడం కూడా సైన్సే, సెక్స్ చేయడం కూడా రిలీజనే. అంత తప్పు అయ్యి ఉంటే మన గుళ్ళ పైన ఏ విగ్రహం ఉండదు. ఒకవేళ అది రాంగ్ అయి ఉంటే గుళ్ళ పైన ఖచ్చితంగా ఉండకపోతుండే కదా. అంతే కదా సార్. అవును. సో ఫస్ట్ ఇంపార్టెంట్, ఏ ఏజ్లైనా సెక్స్ చేయొచ్చు, చేయడం నార్మలే. ఇది మీ బెడ్రూమ్లో జరిగే, మీ ఇద్దరి మధ్యలో జరిగే ఈ విషయం కాబట్టి అది మీ పర్సనల్ చాయిస్. పబ్లిక్ ఏమనుకుంటాడు, మా కొడుకు ఏమనుకుంటాడు, నా కూతురు ఏమనుకునేది మైండ్లోకి వెళ్ళి తీసేయండి. సెక్స్ చేయడం మంచిది, సెక్స్ వల్ల ఎటువంటి సమస్య లేదు. సెక్స్కి ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా నార్మల్, అది తప్పు కాదు. సో మైండ్లో ఏది పెట్టుకోదు, సెక్స్ చాలా మంచిది సార్. జై ఆశిష్ రెడ్డి గారు మీ వెనకాల వచ్చేస్తారు. అబ్సల్యూట్లీ సైన్స్ సార్ ఇది. అంటే నేను రాంగ్ అనను. వాళ్ళు ఏ ఏజ్లో అయినా సెక్స్ చేయడం హెల్తీ. నిజంగా మీరు ఒక సాంప్రదాయవాదాన్ని బద్దలు కొడుతున్నారు, ఒక ఆలోచన ధోరణిని మీరు బద్దలు కొడుతున్నారు. ఇప్పుడు మీకు ఒక హైలైట్ విషయం చెప్తా. ఎవడైతే ఇవన్నీ చెప్తాడు వాడు రాత్రి పోయి సెక్స్ చేస్తాడు. అచ్చా, ఓకే. అంటే చెప్పడం చేయడం అది మైండ్లోకి తీసేయండి, అది నార్మల్. అరే మేమేమైనా బయట వాళ్ళతో సెక్స్ చేయి, రోడ్ మీద వాడి సెక్స్ చేయమని అనట్లేదు కదా. ఒక ఇద్దరు కన్సెన్షువల్ మ్యారేజ్లో ఉన్న వాళ్ళు, కన్సెన్షువల్ పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళు సెక్స్ చేయమంటారు, దాంట్లో రాంగ్ ఏముంది సార్? ఐ డోంట్ థింక్ ఇట్స్. ఎంకరేజ్ చేయాలి అందరూ. దీని గురించి తెలిసిన వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయాలి, చేయండి, సెక్స్ చేయండి. ఇంకా సీనియర్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ థింకింగ్. నీకెందుకు సెక్స్ అంటే ఎంత తప్పు సార్. వాడు ఎన్నో ప్రాబ్లమ్స్తోని నీ పైన ఒక నమ్మకంతో ఎంతో దూరంకి వెళ్ళి వచ్చిండు. సార్ నాకు చేయాలనిపిస్తుంది కానీ అంగం గట్టిపడట్లేదని సమస్య వాడు నీకు చెప్తున్నా అంటే వాడిని ఎంత నమ్మి వచ్చిండు. అంతే కదా. వస్తే నీకెందుకు అంటే ఒక డాక్టర్గా నువ్వు ఎవరు సార్ మనం అడగడానికి? మాట కండి, దాని బదులు చాలా తప్పు కదా సార్. నువ్వు లేకపోతే నేను బాబు ఇది నేను చూడను బాబు, నాకు దీని గురించి అంత అవగాహన లేదు, ఇట్లా పలానా ఆండ్రాలజిస్టులు ఉంటారు, వాళ్ళని కలవండి, వాళ్ళు మీకు హెల్ప్ చేయగలుగుతారని చెప్తారు. అక్కడనే క్లోజ్ కదా. నీకెందుకు, నీకేం అవసరం ఇంట్లో కృష్ణారామ అనుకుని కూర్చోక? నేను ఈ వర్డ్స్ విన్నా సార్, లిటరలీ డాక్టర్స్ అన్న వర్డ్స్ నేను విన్నా. పేషెంట్స్ వచ్చి నా దగ్గర ఏడ్చిన వాళ్ళు, సార్ నా దగ్గర నేను ఆపరేటింగ్ సర్జన్ సార్, నేను ఆండ్రో సర్జన్. మేము పీనైల్ ఇంప్లాంట్స్ అనేటి నేను 95 years ఏజ్ ఆయనకి వేసినాను సార్. 95 years. నాకు ఆ ఏజ్లో వాళ్ళ సెక్స్ కావాలంటే వీ డిడ్ ఇట్. ఐఎమ్ స్పీకింగ్ సార్, నా పని వేయడం వరకు పర్ఫార్మ్ చేసుకోవడం ఆయన డెఫినెట్లీ మైట్ బి సార్. He's an Arab sir. He's an Arab. He had a 21 years old wife. నేను ఒకటే అడిగినాను అనస్థెటిస్ట్ ని, నాకు ఈయన అనస్థీషియా కాంప్లికేషన్ లేకుండా బయట తీసుకురా, సర్జికల్ కాంప్లికేషన్ రాకుండా నేను చూసుకుంటాను. ఓకే. అనస్థీషియా కాంప్లికేషన్స్ ఏం లేకపోతే నేను డైరెక్ట్గా ఐ కెన్ ప్రొసీడ్ సార్. ఒక కార్డియాలజిస్ట్ క్లియరెన్స్ తీసుకున్నాను, ఫిజిషియన్ అడిగినాను, క్యాన్ ఐ ప్రొసీడ్. లక్కీగా నాన్ డయాబెటిక్ ఉండే. 95 years. We went. It was a team effort. అంటే నేను ఒక్కడిని ఏదో గొప్ప అని చెప్పలే, నాకు మల్టిపుల్ పీపుల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత we have proceeded. ఇండియాలో నేను చేసిన హైయెస్ట్ ఏజ్ 86. 80+ వాళ్ళకి నేను ఒక 30 to 40 కేసెస్ చేసి ఉంటాను. 80+ వాళ్ళకి ఆపరేషన్స్, పీనల్ ఇంప్లాంట్స్. ఇది కూడా ఇంకొకటి కామన్గా వింటుంటాం, పీనల్ ఇంప్లాంట్స్ వేసుకోవద్దు, దానివల్ల మీకు వేరే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి. ప్రూవ్ చేయ, ఒక సింగిల్ ప్రాబ్లం చెప్పి నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయని. అంటే తెలియకుండా మాట్లాడదు. పేషెంట్స్ ఆ రోజు వాళ్ళకి లైఫ్ ఇచ్చినాం సార్ మేము. ఆ రోజు వాళ్ళ లైఫ్ నా దగ్గరికి యంగ్స్టర్స్ చాలా మంది వచ్చిన వాళ్ళకి డెఫినెట్లీ నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను, వాళ్ళు బతకడానికి నేను ఒక కారణమైనాను సార్. ఒక యంగ్ గై అరౌండ్ 24 years old పెళ్లి చేసుకుంటూ సూసైడ్ చేసుకొని రెడీ ఉన్నాడు. మల్టిపుల్ అటెంప్ట్స్ చేసిండు. నా అదృష్టమో పేషెంట్ అదృష్టం, వాడు నా దగ్గరకు వచ్చి ఐ హావ్ ఆపరేటెడ్ హిమ్. 2 years తర్వాత నిన్న వచ్చి నా దగ్గరికి, బతుకున్నా అంటే నీ వల్ల సార్ అన్న. అది చాలు సార్ మాకు, మా ప్రొఫెషన్లో వాడు చెప్పిన మాట నాకు చాలు.